ఏట్రాలుడు సూత్రం మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదా అని. మా నోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. ఆ రోజు కనుమ వీడేటి సంక్రాంతి ఎపిసోడ్ అని చెప్పి కనుమ ఓపెన్ చేశాడు అనుకుంటున్నారా? నేను కథలో 2 రోజులు ముందుకు వెళ్ళాను. ఎందుకంటే ఆ రోజే పులిగాడు ఒక తప్పు చేశాడు. రేపు గనక సునీతకి నేను పట్టీలు కొనివ్వకపోతే సునీత నాకు ఇంక దూరం అయిపోయినట్టే. అసలుకే సునీతగా వర్షం పట్టేలంటే పిచ్చి. నేనే కొనిస్తే నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసేద్ది. ఎవడ్రా ఇక్కడ తాగట్టింది? నేను ఇక్కడ కష్టపడి బాధపడుతుంటే మధ్యలో ఎగో డిస్టర్బెన్స్. కాశీ తాడు, మౌతాడు, ఉరితాడు, పసుపుతాడు వీటిల్లో ఏ తాడుని తెంపినా జరగనంత తప్పు ఈ మామూలు తాడుని తెంపితే జరిగింది. దాంతో మన పులిగాడి కథే మారిపోయింది. అదేంటో మీరు వీడియో ఎండ్ అయ్యేలోపు తెలుసుకుంటారు. ఈలోగా లెట్స్ గెట్ బ్యాక్ టు భోగి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రా. అయ్యా ఈరోజు సంక్రాంతి కాదు, భోగి. అదేలేండి, మధ్యాహ్నం సంక్రాంతి ఎలా చెప్పినా పర్లేదు. పండగ పనులు ఎలా జరుగుతున్నాయి? బానే జరుగుతున్నాయి గానీ ఆ పిసినారి ప్రెసిడెంట్ గారు కొంచెం ఎక్కువ ఎత్తే చందా ఇంకా బాగా జరుగునా అన్నారండి. నేను కదండి బాబు, జనాలు. అదేంటి జనాల కోసం రోడ్డు వేయించాం కదా? అది మీ ఇంటి ముందు కదండి, ఊరంతా మట్టి రోడ్లే కదా. హాస్పిటల్ కట్టించి నర్సులు పెట్టించాం ప్రజాసేవకి. ఆ నర్సు ప్రజాసేవ కన్నా మీ సేవ ఎక్కువ చేస్తుందని బయట టాకు. ఎవడది? ఏంట్రా కూసో? నా కూతలు తర్వాత కోడి కూతలు ఎప్పుడు పెడదాం? అంటే అదేనండి, కోడి పందాల్లో కోడి కూతలు. చూసారా జనాలు కూడా ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అనుకున్నట్టే కనుమకు పెట్టేసుకుందాం. అలాగేనండి. ఏంట్రా? అదేనండి, మీరు వస్తున్నారా? ఏది లేదు. అయితే చూడండి, ఈ సంక్రాంతి కథలు కోడి పదాలు చేసుకోండి. కానీ కోళ్ళకి కత్తలు కట్టకండి. కాదని కత్తలు కడితే ఈ మోనార్కు మీకు పాటలు కడతాడు. సర్లేనర్రా, బాధపడకండి. మామూలు కత్తులు లేకుండా పోటీలు పెట్టుకుందాంలే. ఎంతైనా జంతు హింస చేయకూడదు కదా. ఏం ప్రెసిడెంట్ అయ్యాను? ఏంట్రా మర్యాద లేకుండా ఏకవచనం? మరి ఇంకెంతకాలం ప్రెసిడెంట్ గారు అనాలి? జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోని ప్రెసిడెంట్ గారివి నువ్వో ప్రెసిడెంట్ గారివే. నీకు మళ్ళీ మర్యాద ఒకటి. అయ్యి బాబే మాయా, ఏటో అంతమాట వాల్సిందాడు కొట్టేస్తాడని. నువ్వు కొడిదిగిన గానీ ముందు ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారు ఎంతో. పోలీసు వారి హెచ్చరిక కాదని కత్తులతో పందాలు నేను ఎలా జరుపుతాను రా? నేను ఈ ఊరికే ప్రెసిడెంట్, ఈ దేశానికి కాదు. అలాంటి ప్రెసిడెంట్ ఉంటే ఎంత, పోతే ఎంత. డౌన్ డౌన్ ప్రెసిడెంట్. మాయా పాపం రా, ప్రెసిడెంట్ గారిని చెప్తే జాయిన్ అవుతుంది. అవును రాళ్ళు ఆకు ఓ ప్లాన్ వేద్దాం. ఏట్రా డౌన్ డౌన్ ప్రెసిడెంట్ ఎదిరించి అంత మగాళ్ళు అయిపోయారా? అసలు ఏం చేయలేదు ప్రెసిడెంట్ గారు మన ఊరికి. 3 ఏళ్ళకి ఒకసారి జరిగే రంభా రికార్డింగ్ డాన్స్ 3 నెలలకు ఒకసారి పెట్టించలేదా? అక్కడెక్కడో ఊరు చివర ఉన్న కళ్ళు దుకాణాన్ని ఊరు మధ్యలో తీసుకొచ్చి పెట్టించలేదా మన కన్వీనియన్స్ కోసం? ఇంటింటికి ఒక కుళాయి పెడితే మన ఆడపడుచులు ఎక్కడ మాట్లాడుకోవడం మానేస్తారా అని ఊరు మొత్తానికి ఒక కుళాయి పెట్టించారు. సాయంత్రం అయితే కుర్రాళ్ళంతా కుర్చీనేసుకుని మరీ చూస్తున్నారు ఆ పానిపట్టు యుద్ధాన్ని. ఎంత ఎంటర్టైన్మెంట్. మరి అంత మంచి ప్రెసిడెంట్ గారిని పట్టుకుని మనం ఇయ్య అనాల్సిన మాటలు. థాంక్స్ రా సొల్లు, నువ్వేదో అనుకున్నాను గానీ నువ్వే నా సైడ్ తీసుకున్నావు. మరి మిమ్మల్ని అంటే ఎలా ఊరుకుంటానండి నేను? మీ పెద్దరాయుడు సినిమా ఆపితే మనం పందెంకోలు సినిమా గురించి మాట్లాడుకుందాం. అక్కడికి వస్తున్నా నేను. పందాలు జరుగుతారా? కాకపోతే కత్తులు లేకుండా జరుగుతాయి అంటే అంతే కదా. అంతే. దాని బదులు పందాలు ఆడకుండా ఉంటేనే బెస్ట్. మరి ఇంకా మంచిది. పారే. చూసారా ఊరు ప్రజలారా, పందాలన్నా తీసేస్తున్నాడు గాని మన కోసం ఆలోచించట్లేదు. వీడిని వెంటనే దింపేద్దాం. ఒరే సొల్లు, ఈ ప్రజలు బుర్ర తక్కువ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నువ్వే ఏదో చేసి కాపాడరా. ఓసారి ఆగండి, అదే ఆలోచిస్తున్నాను. ఒరే కోళ్ళకి అయితే కత్తులు కట్టడం జరగదురా. నువ్వు అంత ఆటగాడివి అయితే కత్తులు లేకుండానే ఆడు. ఒకవేళ నెగ్గావనుకో ప్రైజ్ మనీ ప్రతి సంవత్సరం 10,000 కదా. ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఏంటి ప్రెసిడెంట్ గారు మీరు ఊరుకోండి సార్. పదవి కావాలా 1,00,000 రూపాయలు కావాలా? పదవే కావాలరా. అయితే డీలోకే. కాకపోతే నాదొక షరతు. ఏడో ఏడు. ఒకటే పందెం జరగాలి, అది కూడా ప్రెసిడెంట్ కోడితోనే జరగాలి. 1 vs 1.
ఏంటి ప్రెసిడెంట్ గారు మీకు ఓకే కదా? నాకు ఓకేరా. నా ప్రభాస్ రాజుని ఈ రోజు కోసం ఎప్పటి నుంచో పెంచుతున్నాను. సూపర్ అయితే రే పాల్సీను ఓకేరా? ఓకే. ఇంతకీ నీదే జాతి కూడా ముందే చెప్పు, తర్వాత మార్చకూడదు కదా. మా దిల్ రాజు గారు డేగా. బాగుందిరా పేరు, దిల్ రాజు వర్సెస్ ప్రభాస్ రాజు. కనుమ రోజు ఇదే టైం కలబడదాం, ఎవడు నిలబడతాడో చూద్దాం. ఓకే. ఎందుకురా సొల్లు, నేనంటే అంత ప్రేమ నీకు? ప్రతి ఎపిసోడ్ లాస్ట్ లో నన్ను కొరడా దెబ్బలతో మందలించి బుద్ధిలో పెడుతున్నారు కదండి, అందుకు. సర్లే, నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలో అర్థం కావట్లేదురా. అంత ఆలోచించకండి, నాకన్నా అల్లకొక్క పిల్ల ఇప్పించండి చాలు. ఒక్కెందుకురా, పెంచుకుంటావా? అది కాదండి బాబు, బ్లాక్ డాగ్. ఓ విస్కీయా? ఇస్తాలే, ఈ పందెంలో నెగిపించు, అప్పుడు విస్కీ ఏంటి ఆ డబ్బుల్లో సగం కూడా ఇస్తా. అయ్యి బాబాయ్ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ అండి. ఇంతకీ మన ప్రభాస్ రాజు ఏడి చూపించండి. ఆగు. ఏటిదా ప్రభాస్ రాజు అన్నారా? అవునరా, దీనికే బాహుబలి. ఇది బాహుబలి అయితే అది యానిమల్ లేటెస్ట్ వెర్షన్. ఏటండి అలా చూస్తారు, దీన్ని నమ్ముకున్నా నేను అంత పెద్ద పందెం కాస్తాను. అందుకే పందెం వేసేటప్పుడు ముందు వెనక చూసుకోమంటారు. మీ మాత్రం పందెం కట్టేశాను, అంతా నా నోడుతోలా. ఒరే, ఇప్పుడు నువ్వు అలా అంటావేంట్రా? నా పదవి, నా పందెం, నా పరువు. ఇంకేం చేస్తామండి, ట్రైనింగ్ ఇచ్చేస్తాం. మొదలెట్టు. ఒరే ప్రభాస్ రాజు, నీకు రేపు సంక్రాంతి కదా, రేపు ట్రైనింగ్ ఇస్తాను. అలా మందు బాటిల్ కోసం కక్కుతు పడ్డ మామ ఈ పనికిరాని కోడికి పందెం పోటీల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి లాక్ అయిపోయాడు. ఒరే ప్రభాస్ రాజు, పగిలిపోయిన గాజులన్నీ నా చేతిలో పెట్టి ట్రైనింగ్ అంటున్నాడు. ఆ దిల్ రాజు దెబ్బకే దులిపేసిన బూజులే ఎగిరిపోతావు. మీ కోళ్ళన్నిటికీ ఆ కోడి రామకృష్ణ గారే ఉన్నారులే, పదా. అద్దంలో నీ మొక్కం చూసుకో చూసుకో చూసుకో, చూస్తేనే షాక్ అవుతా. పయనించే వీరుడిలాగా ఉంటా ఉంటా ఉంటా, అనుకున్నట్టే గెలిచేస్తా. కానిప్పుడు నువ్వు ఫ్రీ అవ్వాలి, కోడి పుంజుని ఓడించేయాలి. హే హే, పందెంలో డబ్బులు గెలవాలి. సంక్రాంతి రోజు ఊరంతా పండగ చేసుకుంటుంటే మామగాడు మాత్రం ఈ కోడితో కుస్తీలు పడుతున్నాడు. ఇంకో పక్క అల్లుడుగాడేమో సునీత కోసం గస్తీ కాస్తున్నాడు. సునీత, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ పులి. నీ డ్రెస్ చాలా బాగుంది సునీత. థ్యాంక్ యూ పులి, నీది కూడా బాగుంది. అచ్చం డెకరేట్ చేసిన గంగిరెద్దులా ఉన్నావు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సునీత? జాతరకి వెళ్ళి వర్షం పట్టీలు కొనుక్కోవాలి పులి, పండగ కదా. మా నాన్న 300 ఇచ్చాడు. అవునా, సూపర్ సునీత. సరే బాయ్, నేను వెళ్తున్నాను. నేను వస్తాను. అది ఎవరనుకుంటున్నావు? మన ప్రభాస్ రాజు. ఓ నువ్వా? ఆయన ఈ ట్రైనింగ్ ఏ పొలాల గట్లోనో చెరువు గట్లోనో ప్లాన్ చేయకుండా జనాల మధ్యలోకి ఎందుకు? జనాలు చూసి భయపడకూడదు కదరా, అందుకు. సరేలే, ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. దాన్ని నేను తీసుకెళ్తాను గానీ నువ్వేం చేస్తున్నావు? అదిగో సునీత, ఇక్కడ నుంచి లవ్వింగ్ చేస్తున్నాను. దూరం నుంచి చేస్తే లవ్వింగ్ అవ్వదురా, బీటింగ్ అవుద్ది. దగ్గరికి వెళ్ళే. బాబు కొడతాదేమో అని భయమయ్యా. ఇదిగో ఈ గాజులు అట్టుకెళ్ళి ఆ బొట్టం కట్టుడికి, అదే సెట్ అయిపోతుంది. అయ్యి గుట్టంకేంటో. సునీత, ఇప్పుడు అర్థమైంది నీకు నేనంటే కూడా. ఇది బాబు సునీతేది సొంతకి హార్ట్ బ్రేక్ అయిపోయింది, అందుకే వెళ్ళిపోయింది. హార్ట్ బ్రేక్? నా బేబీకి హార్ట్ బ్రేక్ చేసాడు ఎవడు? ఇదిగో ఈ సోప్ అంకులే. ఏం చేశాడు? ఏం చేశావు? 300 ఇచ్చి 3000 పట్టీలు అడిగితే ఎవడెత్తాడా? బుద్ధున్నది ఎవడెవడు? నేను అదే చేశాను. ఓకే, అంతా బాగానే చేశారు కదా పరం. చిచ్చి, నువ్వు అసలు సిన్సియర్ లవరవేనా? ఆడికి సపోర్ట్ చేస్తున్నావు. పాపం సునీత్ చూడు, ఏడిస్తే ఎలా కూర్చుందో. మరి ఏం చేయనే పరం జ్యోతి, ఏం అర్థం కావట్లేదు. సునీతకి ఎలాగన్నా పట్టీలు వచ్చే మార్గం చూడు. ఓకే సునీత, నీకు కావాలంటే ఆ పట్టీలు నువ్వు ఆపాలి, కన్నీళ్ళు నువ్వు తగ్గించాలి ఎక్స్ట్రాలు. అది కాదు సునీత, నువ్వు పట్టీలు గెలుచుకునే మార్గం ఆలోచించండి బేబీ. నిజంగానా? ఆ 300 ఎక్కడ ఉండు, 2 నిమిషాల్లో 3000 చేసుకొచ్చేస్తాను.
రండి బాబు రండి రండి బాబు రండి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ డార్లింగ్ బాలీవుడ్ తారలందరూ ఇక్కడే ఉన్నారు బాబు 100 వేయండి 1000 గెలుచుకోండి 1:10 రేషియో బాబు 100కి 1000 అంట అల్లొచ్చిన మీద వేద్దాం భయ్యా అల్లొచ్చిన మీద 300 అల్లొచ్చిన మీద ఏమొస్తారా బాబు తమన్నా ఇక్కడ ఉంది హీరోయిన్ బోర్డు ఇక్కడ లేదండి అల్లా శివరందండి బాబా పర్లేదు మిల్కీ బ్యూటీ ఎంత దూరం ఉన్నా వెళ్తాను గెలిచింది బాలీవుడ్ ముఫాసా మహేష్ బాబు బాబాయ్ ఇప్పుడు సుంతే ఉంటది ఏంటో అన్నా నా డబ్బులా వెనక్కిచ్చా అన్న ఆటో ఒకసారి అయిపోయాక డబ్బులు వెనక్కిపో అన్న ప్లీజ్ అన్న ఒక 300 ఇయ్యి అన్న డబ్బులు లేవు గిబ్బులు లేవు వెళ్తావా 2 లాగమంటావా నా డబ్బులు తీసుకుని నన్ను ఎందుకు పడతావు దిస్ ఇస్ అగైన్స్ట్ ఇల్లీగల్ ఐ ఫైల్ కంప్లైంట్ అగైన్స్ట్ యువర్ పాస్ యాక్ట్ ఓకే బై ఇది ఎక్కడ కూర్చుంది ఏమైంది పులి అది పంటినప్ప క్వశ్చన్ ఆన్సర్ 2 తిని పంట నొప్పి ఏం కాదు అడుగు మీద కొట్టుంటాడు దెబ్బకి దవడ ఆవిడైపోయి ఉంటది నువ్వు ఆగవే బాబు ఏం కాదు సునీత. ఎందుకీ వర్షం పట్టిలే ఈ పులి అంటే రేపు ఇస్తానన్నాడు అదేంటి అక్కడ బోల్ రెడీ ఉన్నాయి కదా నీ కాళ్ళకి ఓన్లీ వర్షం పట్టీలు ఏం బాగుంటాయి చెప్పు తుఫాన్ పట్టీలు బాగుంటాయని ఆర్డర్ ఇచ్చాను రేపు చేసి ఇస్తానన్నాడు హాయ్ తుఫాన్ పట్టీలే అయినా తుఫాన్ పట్టీలేంటి ఒరే ప్రభాస్ రాజు నీకు ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా 3 గ్రాములు కూడా పెరగలేదు కదరా. రేపు ప్రెసిడెంట్ గారి పరిస్థితి, నా బ్లాక్ డాగ్ స్థితి అన్ని నీ చేతుల్లోనే ఆధారపడి ఉన్నాయిరా. కొంచెం ఎలాగైనా గెలవడానికి ట్రై చేయరా. సరే ఈ రాత్రికి రెస్ట్ తీసుకో, రేపే నీ ముహూర్తం. నేను ఇక్కడ కష్టపడి బాధపడుతుంటే మధ్యలో ఎగో డిస్టర్బెన్స్. సో అదన్నమాట మన పులిగాడు చేసిన ఘనకార్యం. దీనివల్ల ఈ లైఫ్ లవంగం అయిపోయింది. అయ్యి బాబాయ్ ఒరే అల్లు నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇంకేం చేస్తాను మాయా, బాధపడుతున్నాను మాయా. అబ్బో దేనికో? సునీత మీద బెంగ మాయా. ఏమైందా? అంటే అది అయ్యయ్యో పాపం రా. అవును మాయా, నా కష్టం కరీ నా కప్పురు కూడా రాకూడదు. ఈ తాడేంట్రా తెగిపోయిందా? నేనే తెంపాను మాయా. నువ్వా? ఎందుకు తెప్ప? నైట్ కష్టపడి బాధపడుతుంటే 2 సార్లు అడ్డొచ్చింది మాయా, ముక్కు పగిలిపోయింది కింద పడిపోతే. అలాగని తాడు తెంపెత్తవా? అది మామూలు తాడే కదా, ఏదో నీ మొలతాలా తీయకపోతే పెట్టి. ఏదిరా మొలతాడు? ఏది మొలతాడు? అది ప్రభాస్ రాజ్ కాలు కట్టిన తాడు. అయితే ఈ తాడేనా మాయా బల్లాల దేవుడికి కట్టి లాగాడు సినిమాలో. ఊరే అల్లుడు, ప్రభాస్ రాజ్ అంటే ప్రెసిడెంట్ గారి కోడ్రా. నేను ట్రైనింగ్ ఇస్తాను కదా. అవునరా. ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి, బాబాయ్ టైం అయిపోయిందిరా. పందానికి టైం అయిపోయింది. పోటీదారులు వాళ్ళ కోడి పుంజులు తీసుకొని రావాలని విజ్ఞప్తి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వీళ్ళ దూలపల్లి మాత్రం మానరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుద్దో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఈలోగా మీరేమవుద్దు అనుకుంటున్నారో ఒక గెస్ కొట్టి కింద కామెంట్ లో పెట్టేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.